నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతయన్నీ చాలా ఉన్నాయి, డిఫరెంట్‌గా చేసినవి. అన్నీ చూపిస్తాను, లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇవి కూడా మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే పాతవి ఇంతకుముందు 40 ఇయర్స్ బ్యాక్ అలాంటప్పుడు ఉన్నవి అనమాట, నక్లీస్ అవి ఇవి. దాంట్లో ఏం చేసామంటే కమ్మలు అవన్నీ తీసేసుకొని అందులో స్టోన్స్ కింద ఏంటంటే చిన్న చిన్న పాత రకం పూసలు వేస్తున్నారు, అవన్నీ తీసేసి ఇప్పుడు కొత్త పూసలు ముత్యాలు ఇవన్నీ కొత్త వేసేసుకొని, నేను ఎప్పుడు చెప్తాను కాబట్టి దీనికి బ్యాక్ స్క్రూ లేదు, బ్యాక్ స్క్రూ పెట్టించాను. ఇప్పుడు బ్యాక్ స్క్రూ పెట్టేసి కమ్మలకు కూడా ఏం చేసామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ముత్యాలు రూబీస్తోనే సెట్ చేసేసి, దీనికి ఏంటంటే 2 లైన్స్ ముత్యాలు గొలుసు చాలా లైట్ వెయిట్లో, ఇంకా పాలిష్ అవ్వాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అట్లాగా చాలా లైట్ వెయిట్లో ఇదేంటంటే ముత్యాలు గొలుసు చేసి ఇచ్చేసాను. ఇట్లాంటివి మీకు ఎవరికైనా లైట్ వెయిట్లోనే, సింగిల్ లైన్ అయితే 3 గ్రామ్స్ ఉంటుంది, డబల్ లైన్ 8 గ్రామ్స్ అట్లా ఉంటుంది, 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ మనకి ఏంటంటే లెంగ్త్ని బట్టి డిపెండ్స్. మీకు ఎవరికైనా కూడా కావాలి అంటే ఇలాంటివి కాంటాక్ట్ చేయండి. ఇంకా ఇట్లాంటి చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇక్కడ పింక్ స్టోన్ ఉంది కాబట్టి రూబీ ఇచ్చాను, గ్రీన్ స్టోన్ ఉంటే గ్రీన్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటివి చాలా చేసాము ఇందుకు. సింపుల్గా లైట్ వెయిట్లోనే ఎక్కువ ఏం గోల్డ్ పెట్టకుండా చాలా సింపుల్గా చేసినవి ఇవన్నీ. నా వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, మీకు ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కొత్త. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే అందరి దగ్గర ఉంటాయి కదా నక్లీస్లో, అది సింపుల్ పెండెంట్ ఇది. ఈ పెండెంట్కి ఏం చేసామంటే గ్రీన్ కలర్ తనకి లేదన్నారు, అందుకని లింకులు పెట్టేసుకొని గ్రీన్ ముత్యం వేసేసి, ఇది ఒక యూఎస్ కస్టమర్ది, తన మొత్తం ఏంటంటే అన్ని కలర్స్ ఇట్లాగే ఇంకొకళ్ళు చేశాను, అలాగే ఇంకోళ్ళు కూడా అన్నీ ఉన్నాయి కలర్స్ ఇప్పుడు చేస్తున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనుకున్నాం, అందుకని దీనికి గ్రీన్ కలర్ లేదన్నారు, గ్రీన్ వేశాను. ప్లెయిన్ లాకెట్ దానికి రింగులు పెట్టుకొని గ్రీన్ వేసి పైన కూడా ముత్యం గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాను. ఇది కూడా చాలా లైట్ వెయిట్లో చేస్తాము. దీనికి కొంచెం క్యాప్స్ వేసాను, ఎందుకంటే ప్లెయిన్ గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి సింపుల్గా కొంచెం క్యాప్స్ వేసుకుంటూ డిఫరెంట్గా చేసాము. ఇలాంటివి ఏది కావాలన్నా కాంటాక్ట్ చేయండి, లైట్ వెయిట్లోనే ఉంటాయి మావన్నీ. బిందు జ్యువెలరీస్ లైట్ వెయిటే ఫేమస్. మీరు అందుకని ఏం తీసుకొచ్చినా నేను ఏం చేయొచ్చు, ఎంత లైట్ వెయిట్లో చేయొచ్చు అని చెప్తాను. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఉన్న పాతది లాకెట్, ఇది పాతది, ఇవి పాతవే. సింపుల్గా ఎక్కువ ఏం చేయలేదు, కింద డ్రాప్స్ వేసుకున్నాను ముత్యాలు, ప్లస్ ఏం చేసామంటే కొంచెం బాల్స్ వేసి ఇక్కడ ముత్యాలు వేసి సింపుల్గా కొంచెం చేసి ఇచ్చామన్నమాట, ఎక్కువ ఏమి వేయలేదు దీంట్లో. దీనికి కమ్మలు కొంచెం లేవన్నారు, నా దగ్గర రెడీగా ఉన్న కమ్మలు ఏంటంటే ఇలాంటివి కావాలన్నారు. ఈ కమ్మలు సెలెక్ట్ చేసుకొని కింద కొంచెం ఇలా పెట్టిమన్నారు అనమాట. ఇవేంటంటే రైస్తో లీఫ్ లాగా చేసి ఇచ్చాము, అలా సింపుల్గా దీనికి పెట్టుకోవచ్చు, లేదా వేరేగా పెట్టుకుంటాం డైలీకి ఉంటుందని అలా తీసుకున్నారు. ఏంటంటే ఇప్పుడు సింపుల్గా ఏం ఎక్కువ చేయకుండా అంత తనదే, ఈ లాకెట్ తనదే. కొంచెం నేను వైట్ ఒకటే యాడ్ చేసి గోల్డ్ బాల్స్ కొంచెం వేసాను, చాలా లైట్ వెయిట్లో చేసింది ఇది. మీకు ఎవరికైనా కూడా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర 2 లైన్స్ గుండ్లమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాక్ వేసింది కూడా తనదే అనమాట, 2 లైన్సే ఉన్నాయి. సింపుల్గా 2 లైన్స్ని ఏం చేసామంటే తనకి ఇప్పుడు కింద 4 లైన్స్ లాగా చేసి సింపుల్గా లైట్ వెయిట్లో ఒక 2 మోటివ్స్ చేసేసి, ఆ 2 మోటివ్స్ పెట్టేసి మధ్యలో ఏంటంటే తనకి గ్రీన్స్ కావాలన్నారు. ముత్యము గ్రీన్ ఇవి బాగా నచ్చుతున్నాయి, చూసాక అందరు ఇవే అడుగుతున్నారు. ఈ బీడ్స్ కూడా చాలా బాగుంటున్నాయి, కటింగ్ వచ్చి ఓవల్ షేప్వి, అవి ముత్యాలు వేసేసి సింపుల్గా సెట్ చేసామన్నమాట. ఇవి చాలా లైట్ వెయిట్లోనే ఉంటుంది. సింపుల్గా సెట్ చేసి లాకెట్స్ కూడా చూడడానికి ఇలా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అవి ఏం చేసామంటే కింద 4 లైన్స్ చేసేసుకొని ఇప్పుడు గ్రీన్ 2 లైన్స్ అటు ఇటు వాళ్ళది స్మాల్ ఉన్నాయి కదా, ఇవి గుండ్లమాల వేసాను అనమాట. ఇవి గుండ్లమాల అప్పట్లో చాలా ఫేమస్, 2000 నుంచి 2004 నుంచి 6 వరకు చాలా నడిచినాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే చాలా చిన్నగా సింపుల్గా 2 లైన్స్ ఉన్నాయి, ఏం లేదు ఇది సింపుల్గా ఉందన్నమాట, మరీ సన్నగా ఉంది కనిపించడం లేదని చెప్పి ఇప్పుడు పెద్దగా చేసాము. అదే ఉన్నది ఏం చేశాను అంటే నేను లెంగ్త్ ప్రకారం కిందకి చేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా సింగిల్ లైన్ ఇచ్చేసాను. లేదు 2 లైన్ కావాలన్నా చేసుకోవచ్చు, మళ్ళీ లేదు అంటే ఇదే గ్రీన్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. తను ఉంది కాబట్టి అలాగే వేసాను. చాలా లైట్ వెయిట్లో చేసింది ఇది. వెయిట్స్ కోసం కాంటాక్ట్ చేయండి, చెప్తాను. యాక్చువల్లీ ఇది కూడా ఒక కస్టమర్ది ఏంటంటే చిన్నగా ఇప్పుడు ఈ కాసు వచ్చి ఇంత పగడాల వరకే ఉంది, చాలా చిన్న లాకెట్ ఇది, చాలా చిన్నగా సింపుల్గా ఉంది. దీన్ని ఏం చేసామంటే కొంచెం పెద్దగా చేద్దామని చెప్పేసి వైట్ స్టోన్స్ ఇలా ఇచ్చేసి దాని కింద ఏం చేశానంటే ఇలా సింపుల్గా గోల్డ్ మోటివ్స్ చేసుకొని, ఇదేంటంటే వాళ్ళ పాత పగడాల బీట్స్కి చేస్తున్నాను, అందుకని చెప్పి ఏం చేశానంటే కోరల్స్ అనమాట, కోరల్ ఫ్లవర్ ఇవి. ఈ కోరల్ ఫ్లవర్ తన పగడాల కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు సేమ్ ఇవే కలర్ పగడాలు ఉన్నాయి ఇప్పుడు తనవి, దానికి మ్యాచ్ చేద్దామని చెప్పి ఇవే వేసేసి ఫ్లవర్స్ అన్నీ వేసి చాలా డిఫరెంట్గా ఉంది, స్టైల్గా ఉంది, లైట్ వెయిట్లో వచ్చింది. సింపుల్గా కొన్ని గోల్డ్ మోటివ్స్ చేసేసుకున్న వేసేసి దానికి ఇలాగ తులిప్స్, ఇవి ఏంటంటే ఇవి దీంట్లో కూడా డిఫరెంట్ బడ్ లాంటి తులిప్స్ అనమాట, డిఫరెంట్. ఇవి ఒరిజినల్ కోరల్స్ కలర్ మ్యాచింగ్ కోసం వేసి సింపుల్గా చేశాను. పైన ఇంకా ఇది గుచ్చాల్సింది, గుచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో చూడండి. యాక్చువల్లీ ఇవి ఏంటంటే మీరు చూస్తే ఐడియా వస్తే చిన్న మాటీలు అనమాట. మాటీలకి ఏంటంటే వైలెట్ కలర్ వైట్ స్టోన్తో ఇలాగ చేశాను, ఇంతకుముందు కూడా నేను చాలా చేశాను. నా వీడియోలో చూసి వాళ్ళు ఏంటంటే నాకు ఇలా వైలెట్ కలర్ కావాలన్నారు. ఈ వైలెట్స్ మంచి వైలెట్స్ బాగుంటాయి, అమతిస్ట్ లాగా. వీటికి ఏం చేసామంటే సెంటర్లో కూడా ఇలా వైలెట్ స్టోనే పెట్టేసుకొని
ఆ వైలెట్ స్టోన్ మళ్ళీ వైట్ స్టోన్ ఇచ్చేసి లాకెట్ లాగా చేసుకొని అవే వైలెట్ కింద ఇచ్చేసి ఇక్కడ వరకు ఇచ్చి, ఇది మాటీలు కాబట్టి చాలా లెంగ్త్ షార్ట్ ఉంటుంది. అందుకని చెప్పి మనకు కావాల్సిన 18 ఇంచెస్ లెంగ్త్ వరకు ముత్యాలు ఇలాగే వైలెట్ బీడ్స్ వేసుకుంటూ మొత్తం సెట్ చేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఇలాగ మొత్తం ముత్యాలు వైట్ స్టోన్ అంతా వెనక వరకు అలా వైలెట్ స్టోన్తో వచ్చేసింది. మనకి లెంగ్త్కి ఎంత ఎక్స్ట్రా కావాలో అంత ముత్యాలు వేసేసాను. వైలెట్ స్టోన్స్ అటు 4 ఇచ్చేసి ఇప్పుడు ఇది గోల్డ్ అలకంలో ఇక్కడ వరకు చేశాను అనమాట. ఇది సింపుల్గా ఉన్నాయి కూడా. ఏంటంటే మాటిల్ కానీ ఏదైనా మనం వాడనివి చాలా తక్కువ లైట్ వెయిట్లో ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఎక్కువ గోల్డ్ పెట్టేసి పెద్దవి పెట్టేసేయకుండా సింపుల్గా చిన్నగా ఉంది కాబట్టి కొంచెం చిన్నగా ఇట్లా స్టోన్స్ అన్నీ పెట్టుకొని కొంచెం బ్రాడ్ చేసుకొని దానికి ఇప్పుడు ఇలా చేసుకున్నాను. వెనక్కి ఇంకా 2 లైన్స్ కావాలంటే చేసుకోవచ్చు, లేదు వైట్ స్టోన్తో ఇట్లా చైన్ లాగా చేసుకోవచ్చు. ఇంకా కస్టమర్ చాయిస్, మనం దాన్ని బట్టి వెయిట్ని బట్టి. ఇప్పుడు ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది, కావాలంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.